జరుగుతూ ఉండండి. ఈ ఆర్సీ గేట్ ఎంటర్ అయిన 10 నిమిషాల్లో దర్శనం కలుగుతుంది. దయచేసి అక్కడ సమ్మక్క దగ్గర మెయిన్ గేట్ సమ్మక్క దగ్గర సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకొనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చిన కంకవనానికి గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు పూజారులు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. ఇక 3 అంచెల భద్రత నడుమ రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటిలు స్వాగతం తెలుపనున్నారు. ముందుకు జరుగుతూ వెనక వారికి అవకాశం ఇస్తూ ఉండండి. సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకొనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చిన కంకవనానికి గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు పూజారులు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. ఇక 3 అంచెల భద్రత నడుమ రానున్నారు అమ్మవారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటిలు స్వాగతం తెలుపనున్నారు. మహాప్రసాదాన్ని అక్కడ అందజేసి బంగారాన్ని ముందుకు జరుగుతూ ఉండాలి. మేడారం జాతర ఘనమైన చరిత్ర. ఆదివాసీ చరిత్రకు, సంస్కృతికి జన నీరాజనం పడుతున్న తరుణం. సమ్మక్క సారలమ్మల పోరాటాన్ని స్మరించుకుంటూ పిల్లా జెల్లతో కలిసి చేసుకునే అపురూప పండుగ. మేడారం తల్లులకు గుడి లేదు, గుడికి తలుపులు లేవు, వనమే గుడి, వాగే గుండం. ప్రకృతికి ఒడిబియ్యం పోస్తూ నిర్వహించే అరుదైన జాతర ఈ మేడారం మహాజాతర. కుంకుమ భరణిల్లో తల్లుల దర్శనం, బెల్లమే బంగారంగా మొక్కులు అప్పజెప్తే భక్కుల జాతర. జరుగుతూ ఉండండి. అక్కడ ఆ కార్నర్లో ఉన్నటువంటి దయచేసి అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది అక్కడ పైకెక్కినటువంటి వారిని కొద్దిగా కిందికి దించగలరు. ఎందుకంటే ఆ యొక్క డ్రిల్లు వెనక్కి పడిపోతుంది. దయచేసి భక్తులు గమనించాలి. ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ కానుకలు మీకోసమే ఆలయం మొత్తం కూడా హుండీలు ఏర్పాటు చేశాం. హుండీలలో కానుకలు సమర్పించుకుంటూ అమ్మవారి సేవలు భరిస్తూ ఉండాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుకు జరుగుతూ ఉండండి. చక్కగా ముందుకు జరుగుతూ ఉండండి. అమ్మవారి సేవలు అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి భక్తులందరూ కూడా కారణంలో రావాల్సి ఉన్నారు. దయచేసి ముందుకు జరుగుతూ ఉండండి. వెనకున్న వారికి అవకాశం కల్పించగలరు. ముందుకు జరుగుతూ ఉండండి. ఎవరు కూడా కోసుకోవద్దండి. ఎంట్రెన్స్ లో కూడా ఎవరు కోసుకోవద్దు. ఎంట్రెన్స్ లో ఎంటర్ అయిన 5-10 నిమిషాల్లో అమ్మవారి దర్శనం అవుతుంది. భక్తులందరూ కూడా ఎవరు కోసుకోవద్దు. ఆ పెద్దల దగ్గర ఉన్న వారికి దయచేసి అక్కడ అమ్మవారికి దర్శనం చేసుకున్న వారు ముందుకు జరగగలరు. ఎందుకంటే వెనకాల నుంచి భక్తుల యొక్క ప్రోటీన్ ఎక్కువగా ఉంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. దయచేసి భక్తులు అక్కడ నమస్కారం చేసుకున్న వారు ముందుకు జరుగుతూ ఉండాలి. ఆ మూల కారణంలో పైకెట్టుకున్నారో అలా పైకెట్టకూడదండి. ఎందుకంటే భక్తుల యొక్క రద్దీగా ఉండే ప్రదేశాల్లో కింద పడతారు కాబట్టి ముందుకు జరగండి.